మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేది ఎవరు? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. ప్రార్థన చేయుటకు ఇద్దరు వ్యక్తులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వారమునకు 2 మారులు ఉపవాసముంటున్నాను. నా సంపాదనలో 10వ వంతు చెల్లిస్తూ ఉన్నాను అని తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. సుంకరి దూరముగా నిలువబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థిస్తూ ఉన్నాడు. సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. రహస్యమందు చూస్తున్న తండ్రి మనల్ని మెచ్చుకుని ఇచ్చే ఫలాన్ని పుచ్చుకునేవారు ధన్యులు. అలా కాకుండా తన్ను తాను హెచ్చించుకునేవారు దేవుని దృష్టిలో తగ్గించబడతారు. తగ్గించుకున్నప్పుడు దేవుని దృష్టిలో హెచ్చించబడతారు.